మన జానార్థమ యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనము. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలం ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేసెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, భూమి శూన్యంలో వేలాడుతూ ఉందని దేవుడు యోబుకి వెల్లడి చేసిన ప్రత్యక్షత. ప్రియులారా, నీళ్ళల్లో ఉన్న భూమిని వెలికితీసి నీటి నుండి వేరుపరిచి దాన్ని జనులకు నివాసయోగ్యంగా చేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ కనుగొన్నాడు. అయితే ఏ శాస్త్రవేత్త అయినా కనుగొనేది దేవుడు చేసిన దానిని, అంతేకాని కొత్తగా ఏది సృష్టించలేడు. అన్నీ దేవుడు చేసినవే. ప్రియులారా, దేవుడికి ఆకర్షించే శక్తి ఉంది. ఇలాగని పరమగీతాల్లో ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నన్ను ఆకర్షించు, నీ యొద్దకు నేను పరిగెత్తుకుంటా వచ్చేదను అని. ప్రియులారా, ఆయన ఆత్మ చీకటి అగాధ జలం మీద అల్లాడుతున్నప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు. ఆయన నెగిటివ్లో నుండి పాజిటివ్ను తీయగలిగిన వాడు. ఒక మనిషిలోని మంచి చెడును వేరుపరచగలిగిన వాడు. ఆయనకు ఆకర్షించే గుణము ప్లస్ లేని వాటిని సృష్టించే శక్తి ప్లస్ చెడు నుండి మంచిని వేరుపరిచే సామర్థ్యం కలవాడు. పిల్లరా, నేనైతే ఆయన సామర్థ్యం గురించి మాట్లాడే అర్హత లేని దానను, కానీ దేవుని కృప ఆయన చేతులు ఆయన కొరకు వాడబడుతూ ఉన్నాను. ప్రియులారా, మీరు కానీ నేను కానీ ఈ భూమిపైకి రాగలిగామంటే ఆయన ఆకర్షించాడు కాబట్టే. దేవుడు మీరు పుట్టక మునిపే మీ కొరకు సమస్తం ఏర్పరిచి మిమ్మల్ని భూమి మీదకి ఆకర్షించాడు. ఆయన ఒక భక్తునితో ఇలాగూ చెప్పుచున్నాడు, నిన్ను తల్లి గర్భంలో రూపించక మునిపే నేను ఎరిగి ఉన్నాను అని. ప్రియులారా, ఆయన జగత్ పునాది వేయబడక ముందే నేను ఎరిగి ఉన్నానని చెప్పుచున్నాడు. మీ జీవితంలో సమస్తము శూన్యంగా కనిపించినా భయపడకండి. భూమిని శూన్యంలో వేలాడదీసిన యేసు వద్దకు రా. ఆయన నీ జీవితంలో సమస్తమును సృజించగలడు. ఆయన ఏ పదార్థంతో భూమి ఆకాశంలో దానిలో సమస్తమును సృజించలేదు. కేవలం ఆయన మాటతోనే. ఆయన నిన్ను పిలిచిన ఆ పిలుపుకు లోబడు. ఆయన నీ జీవితంలో సమస్తాన్ని ఆయనే ఏర్పరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, యేసయ్య తన శిష్యులు అందరూ కలిసి ఒక వివాహానికి వెళ్ళటం జరిగింది. వారు యూదులు పెళ్లి వివాహం ముందు వారు ద్రాక్షారసంను అతిథులకు ఇస్తారు. అయితే అక్కడ యేసు తల్లి కూడా ఉంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు యేసయ్య తల్లి యేసుతో ద్రాక్షారసం అయిపోయింది అని కబురు పంపించింది. ఇంకా ద్రాక్షారసం లేదు అని అడుగుతుంది. ఆమె ఏర్పాటు చేయాలని అడుగుతుంది. అప్పుడు యేసు తన శిష్యులతో అక్కడ కనబడిన 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమని ఆజ్ఞాపించగా వారు అలాగే నింపటం జరుగుతుంది. ఒక్కొక్క బాణంలో సుమారు 70 లీటర్ల నుంచి 100 లీటర్ల దాకా పట్టవచ్చు. శిష్యులతో వాటిని జనులకు అందించమని చెప్పడం జరుగుతుంది. ప్రియులారా, ఆ నీరు మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. అంతేకాదు, ఒక సందర్భం మందు 3 రోజులు సభలు జరిగిన పిమ్మట అక్కడ 5,000 మంది పురుషులు కాక ఇంకా స్త్రీలు పిల్లలు చాలా మంది ఉన్నారు. సభ పూర్తయిన తర్వాత వారికి ఆకలితో పంపించడము యేసుకి ఇష్టం లేక వారి దగ్గరున్న 5 రొట్టెలు 2 చేపలను ఆయన విస్తారమైన ఆహారంగా మార్చేశాడు. అందరూ తినగా ఇంకా మిగిలింది 12 గంపలకు ఎత్తారు. ప్రియులారా, ఆయన మన జీవితంలో ఎంటర్ అయితే మనం ఊహించలేనంత ఆనందం సమాధానం అనుభవిస్తాము. అంతేకాదు, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతాము. ప్రియులారా, యేసు పుట్టిన వెంటనే చీకటిలో ఉన్న జనులు వెలుగు చూచారు. మరి ఆయన మీ జీవితంలో జన్మిస్తే ప్రతి చీకటి మీలో నుండి తోలివేయబడి మీరు వెలుగును చూడగలుగుతారు. అగాధ జలములపైన అల్లాడుతున్న ఆత్మతో ఆయన దేవుడు చీకటిలో వెలుగు కలుగునుగాక అన్న ఇప్పుడు మీ హృదయంలో నివసించునుగాక. మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి వెలుగుగా మారునుగాక. భూమిని శూన్యంలో నిలిపినవాడు మీ జీవితంలో అనే శూన్యంలో సమస్తమును సృష్టించునుగాక. ఈ భూమిపైకి మిమ్మల్ని ఆకర్షించిన దేవుడే మిమ్మల్ని యేసు వద్దకు ఆకర్షించునుగాక. ఆమేన్. దేవుని సువార్త సేవలో మీ సహోదరి క్రీస్తు కళ్యాణి. గాడ్ బ్లెస్ యు ఆల్.